హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము బెల్లం వినాయకుడిని చూడడానికని వెళ్తున్నాము. వెళ్ళడానికి రెడీ అయ్యే ముందనమాట ఈ సీన్స్ అన్నీ. నేను రెడీ అవుతుంటే అక్కడ నెయిల్ పాలిష్ తీసేసుకొని ఇంకో వాళ్ళ అక్కకి పెట్టడానికి వీళ్ళిద్దరూ తయారయ్యారు. నేను పెడతానని చెప్పి ఎంత నీట్గా పెడుతున్నాడో మా రాముడు. అక్కడ పక్కన అంటుకుందని చెప్పి చేత్తో కూడా తుడిచేస్తున్నాడు. అమ్మాయిలాగా నెయిల్ పాలిష్ అంటే ఎంత పిచ్చో, మంచిగా కూర్చొని పెట్టించుకుంటారు నీట్గా. మా రాముడైతే ఇప్పుడు వాడు నెయిల్ పాలిష్ చేసుకోవడం మానేసి పక్క వాళ్ళకి వేయడం అలవాటు చేసుకున్నాడు. ఇష్టం కూడా నాకు వేస్తాడు. నా మొత్తం కాళ్ళకి చేతులకి మంచిగా బాగానే పెడుతున్నాడు నెయిల్ పాలిష్. నాకేసి ఇంకా వాళ్ళ అక్కకి తెచ్చాడు. నాకు వద్దురా అన్నా సరే ఇంకా వేయించుకునేంత వరకు ఒప్పుకోలేదు. బలవంతంగా వేసాడు. అనుకుంది ఎలా వేస్తారని చెప్పి, కానీ నీట్గానే వేసాడు. మొత్తం ఎక్కడ బయటకు అంటకుండా నీట్గా నిదానంగా వేసాడు. రాముడు నెయిల్ పాలిష్ చేస్తుంటే మా చిన్నోడు పక్కనే ఉండి చూస్తున్నాడు అనమాట, అన్నీ ఎలా వేస్తున్నాడు అని చెప్పి. ఇంకా కాళ్ళ మీద పడిపోయి మరీ చూస్తున్నాడు దగ్గరగా పెట్టి. నేను రెడీ అయిపోయాను, కానీ ఇంకా నెయిల్ పాలిష్ చేయడం అయితే అవ్వలేదు. మొత్తానికి అయ్యింది. ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ కారులో కూర్చున్నాను. నాకు కార్ స్మెల్ పడదు అస్సలు. ఇంకా కారులో ఉన్నంతసేపు ఇలాగా ముక్కు మూసుకొని ఉంటాను. వీడియో తీస్తున్నాను అనేటప్పటికీ వీడి వేషాలు చూడండి. ముందుకు వచ్చి మరీ చూసుకుంటున్నాడు వాడి ఫేస్ ఎలా ఉందని చెప్పి కెమెరాలో. మాకు దగ్గరే వెళ్ళడానికి ఒక 10 to 15 minutes అంతే, ఎక్కువ టైం పట్టదు. వచ్చేసాము. మేము వర్క్ డేస్లో వెళ్ళడం వల్ల ఖాళీగానే ఉంది. అందులోనూ మేము 3:30 ఆ టైంకి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం తొందరగా వెళ్తే ఖాళీగా ఉంటుంది కదా, పిల్లలతో కొంతసేపు ప్రశాంతంగా చూడొచ్చు అని చెప్పి తొందరగా బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక్కడికనే కాదు, మ్యాక్సిమం వేరే ప్లేస్లకైనా సరే వర్క్ డేస్లోనే వెళ్తాము. వీకెండ్స్లో వెళ్ళడానికి అంత ఎక్కువగా ఇష్టపడము. ఎందుకంటే ఖాళీ ఉండదు కదా, ఒకసారి చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు. పిల్లలేమో సరిగా నడవరు, వాళ్ళని ఎత్తుకోవాలి, రష్. ఎక్కడికైనా సరే వర్క్ డేస్లోనే వెళ్తాము. తొందరగా వెళ్ళిపోవడం వల్ల జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. చాలాసేపు లోపల ఉన్నాము. పిల్లలకి చాలాసేపు చూపించాము. పక్కన వెనక సైడ్ ఉండి చూసాము. చాలాసేపు అక్కడే ఉన్నాము. ఒక 15 to 20 minutes ఉన్నాము లోపలే. ఫోన్స్తో కాకుండా అక్కడ కెమెరా ఉంటుంది కదా, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఒక ఫోటో తీయించుకున్నాం మేము. మా చిన్నోడైతే బొట్టు ఫుల్గా పాముకున్నాడు. ఇంకా పెట్టుకుంటాను తీసుకెళ్ళమంటున్నాడు. అక్కడ చూడండి ఫేస్ ఎలా ఉందో. ఇక్కడ ఇవి ఎక్కించమన్నారు అనమాట, కానీ వాళ్ళేమో ఇంకా స్టార్ట్ చేయము అన్నారు. ఇంకా అందుకని చెప్పి గాజువాకలో సెంట్రల్ ఉంది కదా, అక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడికి రావాలని అనుకోలేదు, కానీ అక్కడ గేమ్స్ ఏవి స్టార్ట్ చేయకపోవడం వల్ల మా రాముడు బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ ఫుల్గా ఆడారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక 2 hours. ఇక్కడ ఏదో సాంగ్ వస్తుంటే దానికి డ్యాన్స్ చేస్తున్నాడు మా చిన్నోడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అస్సలు భయపడలేదు, చాలాసేపు దీని మీద కూర్చున్నాడు. కానీ ఈసారి ఎందుకు అసలు భయపడిపోయి దిగుతుంది. ఇక్కడ బాల్స్లో కూడా తీసుకొస్తే ఆ బాల్స్లో కూడా భయపడిపోయాడు సాంగ్కి. ఇంకా డబ్బులు పే చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. ఆ పెద్దబాబుని ఇంకా ఎవరు ఎంతగా లేరు కాబట్టి ఆ పెద్దబాబుని అలౌ చేశారనమాట. ఇంకా వాడు వేసేసి వచ్చేసాడు. బయట నుండి అరుస్తున్నాడు.
బయట నుంచొని క్లాప్స్ కొడుతున్నాడు. ఇంకా ఈ గేమ్ మా వాడికి చాలా ఇష్టము. ఇది చాలాసేపు ఆడాడు. ఇక్కడ చాలాసేపు ఆడి ఆడి అవుట్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకేదో గేమ్స్, ఇంకా చాలా గేమ్స్ ఆడాడు. ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్. Red, green, pink, yellow, violet, purple, blue, orange. ఇంకా ఎవరి గేమ్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ బాల్స్లో కూర్చున్నాడు కదా, ఒక్కడే ఉన్నాడని చెప్పి నేను వీడి దగ్గర కూర్చొని ఇక్కడ ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. మా వారు ఇక్కడ ఈ బాల్ గేమ్ ట్రై చేస్తున్నారు. లాస్ట్ టైం ఆడినప్పుడేమో ఒక చిన్న టెడ్డీ బేర్ వచ్చింది, గెలిచారు. ఈసారి ట్రై చేశారు కానీ రాలేదు. చాలాసార్లు ట్రై చేశారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు ఈసారి. మా చిన్నబాబు అయితే ఆ బాల్స్లో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అందులోనే ఉన్నాడు. అయినా సరే ఇంకా రావట్లేదు. ఇంకా వాడు రావట్లేదని చెప్పి ఇంకా అలా ఖాళీగా కూర్చునే కంటే ఇది వచ్చి ట్రై చేస్తున్నారనమాట. ఇదిగోండి, ఇంకా రమ్మంటే రావట్లేదు, టైం అయిపోయింది, బయటకు వచ్చినాను అంటే కూడా రావట్లేదు. ఏం తింటావు? ఏం తింటావు చిన్ను? ఫుల్గా ఆడి ఆడి అలసిపోయారు కదా, మాకు కూడా వీళ్ళతో తిరిగి మాకు కూడా ఆకలేసింది. కొంచెం ఏమైనా తిందామని చెప్పి ఈటర్ స్టాప్కి వచ్చాము. వీడు చూడండి, ఈ లైట్తో వీడి పాటలు. మా రాముడు సీరియస్గా మెనూ చూసేస్తున్నాడు, ఏదో పెద్ద తినేసిన వాడిలాగా. చాక్లెట్ ఉందా, ఐస్ క్రీమ్ ఉందా, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి బాగా అటు తిరిగి ఇటు తిరిగి ఆడారు కదా, ఆకలేసినట్టుంది. కామ్గా పెట్టింది తిన్నారు. బాగా ఆడారు, మంచిగా తిన్నారు. కానీ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే మా చిన్నబాబు ఫుల్గా ఏడుపు, ఇంకా బాల్స్లోకి తీసుకెళ్ళమని. ఆకలేసినట్టుంది, కామ్గానే వచ్చాడు. తినేసాక మళ్ళీ వెళ్దామని చెప్పి పైకి తీసుకెళ్తున్నాడు. ఏమనుకున్నామంటే అంటే ఎక్సలేటర్ నచ్చిందేమో, పైకి కిందకి దించమంటున్నాడేమో అని చెప్పి ఒక 2-3 టైమ్స్ అలా తీసుకొచ్చామన్నమాట. కానీ వాళ్ళ నాన్న చేపట్టుకొని అటు తీసుకెళ్ళమంటున్నాడు. అప్పుడు అర్థమైందనమాట, బాలు అంటున్నాడు. మళ్ళీ బాల్స్ దగ్గరికి వెళ్ళిపోతానని గోల. మొత్తానికి ఎలాగో వచ్చాడు. కారు ఎక్కిన తర్వాత ఊరికనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పర్వాలేదు, ఇంకా టీవీలో పడి బాగానే ఉన్నాడు. ఇది ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.